రామకృష్ణ గారు. ఇది ముందుగానే విషయం చెప్పని ఏనాటిగానే ముందు ఇలాంటి కార్యక్రమానికి ఇది మొట్టమొదటిసారి అధ్యక్షుడు అయ్యారు కాబట్టి ఇలాంటి దొరుకుతూ ఉంటాయి. అడిగవచ్చు ఇది తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. ఇది నాకు చిన్న ఇన్సిడెంట్ గుర్తుంది. ఏంటంటే ఇలాంటి చార్ట్ రాసి మీ బ్యాచ్ లో ఫేర్వెల్ పార్టీకి నేనే ఇచ్చాను. తిరిగి మళ్ళీ ఒక 5 సంవత్సరాలకి తిరిగి నా చేతిలో పెట్టాలి ఇలాంటి ప్రోగ్రామ్ బాగుంది. ఇప్పుడు మీ బ్యాచ్ గురించి చెప్పాలి అంటే మీరు క్యారెక్టర్స్ భోజనం పెట్టారని కాదు, కానీ ఒక అంటే మీ ముందు బ్యాచ్ నుంచి మాకు తెలియదు. మేము వచ్చినప్పటి నుంచి మీ బ్యాచ్ ఒక ల్యాండ్ మార్క్ కింద మేము తీసుకుంటాం. సాధారణంగా స్టాఫ్ రూమ్ లో ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు పలానా బ్యాచ్, ప్రదీప్ గడ్ వాళ్ళ బ్యాచ్, లేదా శ్రీదేవి వాళ్ళని చదివినప్పుడు బ్యాచ్ పోలిస్తూ మాట్లాడతాం. అంటే ఆ బ్యాచ్ కంటే బాగుందని చెప్తారు, లేదు అంటే ఆ బ్యాచ్ లో డల్ ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని అందరూ ల్యాండ్ మార్క్ కింద తీసుకోవడానికి అవసరమైనటువంటి క్వాలిటీస్ అన్ని కూడా మీ దగ్గర ఉంది. అంతేకాకుండా మీ బ్యాచ్ లో పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ప్రజెంట్ మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఆ దిశలో ప్రయాణం చేస్తారు. సో ఇది మాకందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఏ ఉపాధ్యాయుడు కోరుకునేది ఇదే. ఈ బ్యాచ్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరి గురించి చెప్పుకోవాలి. సాధారణంగా మేము అందరూ కూడా అప్పుడు కూడా అంటున్నారు సార్, ఈ స్కూల్కి మేము జాయిన్ అయినప్పుడు ముందుగా అనుకోండి ఆదిత్య గారిని ఎలా పంపడం నిజంగా కథ చేసేవాడు. చివరికి బయటకు మనం ఈ విషయాలన్నీ కూడా మన ముఖ్య అతిథులు అంటే మీతో పాటు మాకంటే ఎక్కువ రోజులు పనిచేసినటువంటి మీ నిత్యంగా పనిచేసినటువంటి సూర్యప్రకాశ్ రావు సార్ ఈ విషయాలని ఒకసారి ఆయన మాట్లాడుకుని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షుడి వారికి, నాతో పనిచేసినటువంటి సహా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థులకు నా ఆశీస్సులు, శుభాకాంక్షలు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు మనుషులు పెద్దవాళ్ళయ్యారు, మనసులు పెద్దవయ్యాయి, విద్యాపరంగా కూడా చాలా పెద్దగా అయ్యారు. ప్రతి మనిషికి పుత్రవాత్సల్యం తన బిడ్డల మీద సమానంగా తన దగ్గర చదువుకున్న శిష్యుల మీద ఉంటుంది. మనిషికి ఉండే అవలక్షణాల్లో అసూయం. మనిషికి దేని చూసే అసూయపడతాడు. పక్కవాడు బాగుంటే అసూయపడతాడు, పక్కవాడు సంపాదిస్తే అసూయపడతాడు, అందంగా ఉంటే అసూయపడతాడు. కానీ ఒకే ఒక సందర్భంలో అసూయపడ్డా ఏంటంటే తన కొడుకు బాగుంటే మాత్రం ఆనందిస్తాడు, తనకంటే బాగుండాలనుకుంటాడు. శిష్యుడి విషయంలో కూడా అంతే. వీరిద్దరూ ఒకటే. ఎంత బాగా అయింది మాస్టర్, నేను బీటెక్ అయ్యాను, ఎంటెక్ అయ్యాను, ఐఏఎస్ అయ్యాను, లేదా ఇలా మంచి వ్యాపారం చేసుకుంటా అంటే ఎంతో ఆనందం అయిపోతుంది సార్. ఇంకా సెకండ్ థాట్ ఉండదు. అది గురు శిష్యులకు ఉండేటువంటి సంబంధం. నిజంగా మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 2 సార్లు 3 సార్లు మా ఇంటికి వచ్చారు. నిజంగా ఏం ఆశించారు? అందులో గర్వపడేవాల్సింది ఎంతో ఉంది నా కోణం నుంచి. ఎందుకంటే మనం జీతం ఉంచుకుని వాళ్ళకి చదువు చెప్పాం, ఉచితంగా ఏం చెప్పలేదు. అయినప్పటికీ వాళ్ళకి కృతజ్ఞత పెద్ద మనిషి చూసి ఇప్పటికీ నాకు ఎంతో తలమునకలు అవుతుంది అనమాట ఆనందంలో. సో నిజంగా వెరీ వెరీ గ్రేట్ థింగ్ ఇది. ఈ పాఠశాల నాకు పుట్టిలతో సమానం. ఇక్కడే నేను హెచ్ఎంగా చేశాను, సెకండ్ ఇయర్ అసిస్టెంట్ గా చేశాను, పిఈడి అసిస్టెంట్ గా చేశాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అనుభవం, ఇక్కడ ఉన్నటువంటి శిష్యగణం యొక్క ప్రతిభా విశేషాలు, వాటి పైకి వచ్చిన విధానం నాకు ఎప్పటికీ అదే స్ఫూర్తి అనమాట. ఇప్పుడు నేను కళల్లో పనిచేస్తున్నా, అప్పని పిల్ల అభివృద్ధి చేయాలి, అప్పని పిల్ల అభివృద్ధి చేయాలి అనుకుంటుంటాను. ఇదే ప్రాతిపదిక. సో అంచేత నాకు మరపురాని, మర్చిపోని ఒక వేదిక, ఒక తీయటి అనుభవం జీవితంలో అక్యుములేట్
సాధారణంగా ప్రతి వాళ్ళకి ఉండేటువంటి ఒక అపోహ ఏంటంటే జడ్పీఎస్సీలో చదువుకుంటే పెద్ద మంచి భవిష్యత్తు ఉండదని, ఏ అవకాశం లేని వాళ్ళు లేదా తప్పనిసరి అయిన వాళ్ళు ఇక్కడ చదువుతున్నారని ఒక అపప్రద చదివే వాళ్ళలోనూ బయట ప్రజల్లోనూ ఉంది. కానీ అది తప్పు అని నిరూపించినటువంటి స్కూల్ అప్లపల్లి స్కూల్. ఇటీవల కాలంలో ఎంతో మంది కనపడ్డారు నాకు అన్ని రంగాల్లో పైకి వచ్చినారు. నిన్న నాకు రేవులో ఏదో బోట్ షికార్కి మా బంధువులు తీసుకెళ్ళినటువంటి అవకాశం ఇచ్చినారని అని అతను బిలో 500 మార్క్స్ వచ్చేది. మాస్టర్ నేను ఎంటెక్ చేస్తున్నానండి, చెన్నైలో నైట్ కాలేజీలో ఎంటెక్ చేస్తూ ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాను, నాకు 25,000 జీతం ఇస్తున్నారన్నాడు. చదువుకుంటున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే బోల్డ్ మంది ఎంటెక్లు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, ఆర్మీలో వెళ్ళిపోయిన వాళ్ళు, నేవీలో వెళ్ళిపోయిన వాళ్ళు. నిజానికి నాకు జడ్పీఎస్సీలో చెప్పడం అనేది అదృష్టం. జడ్పీఎస్సీలో చదువుకున్న వాళ్ళు కూడా పైకి వస్తారని నాకు నేనుగా కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెంచుకునే సందర్భం ఏర్పడింది. కాన్వెంట్లో చదువుతాను, హెవెన్స్లో చదువుతాను, ఇంకో చోట చదువుతాను, అక్కడే పైకి వస్తారు, ఇది సెకండ్ క్వాలిటీ విద్య పొందుతున్నారనే భావన ఏదో వల్ల నాకు కూడా ఉండేదేమో. ఈ మధ్యన అది కూడా తుడిచిపెట్టుకుపోయింది. నా పిల్లలు స్వయంగా ఇదే స్కూల్లో చదివారు, నేను కాన్వెంట్లో చదివించలేదు. వాళ్ళు మంచి స్థానాల్లో ఉన్నారు, అలాగే ఇతరులు. సో అంచేత ప్రత్యేకించి ఒక జడ్పీఐ స్కూల్కి ప్రత్యేక గౌరవం తీసుకొచ్చిన స్కూల్ ఇది. ఆ స్కూల్కి గౌరవం తీసుకొచ్చింది మీరు. అంచేత ఈ స్కూల్ ఎంత గొప్పదో మీరు అంతే గొప్ప. చిన్నప్పటి నుంచి శ్రీదేవి వీళ్ళు మా అమ్మాయితో సరదాగా మా ఇంటికి వస్తూ ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు అలా హుషారుగానే ఉండేవారు. నేను అప్పుడే అనుకునే వాళ్ళు ఎప్పటికైనా జీవితంలో మంచి స్థానాలు పొందుతారు, ఎక్కడైనా ఇప్పుడు హుషారే. సో ఆ విధంగాను చక్కటి జీవితాన్ని ప్రసాదించినటువంటి భగవంతుడికి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే మీకు కూడా అర్థంగా తెలియజేస్తున్నాను. అయితే జీవితంలో పైకి రావాలంటే చాలా మంది అనుకుంటారు మొట్టమొదటి మార్కులు వచ్చేవాడు పైకి వస్తారు, తెలివైన వాడు పైకి వస్తారు, ఇలా ఏదో అపప్రద ఉంటుంది. అదేం కాదు, అసలు అదంతా క్రాష్. జీవితంలో పైకి రావాలంటే ఏం కావాలి? జీవితంలో పైకి రావాలంటే ఏం కావాలి చెప్పు, నీ ఉద్దేశం చెప్పు. ఒక్క మొక్క చెప్పు. హార్డ్ వర్క్. ఆత్మవిశ్వాసమా, తెలివితేటలా, కష్టపడి పని చేయడమా, సహకార భావమా, విసుగు చెందకుండా ఉండడమా, ఆశావాహ దృక్పథమా, ఏది కావాలి? పేరెంట్స్ మీద గౌరవం సార్, టీచర్స్ మీద పేరెంట్స్ మీద గౌరవం ఉండాలి సార్. ఆ గౌరవం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా చదువు వస్తుంది సార్, విజయం కూడా కన్ఫామ్ గా వస్తుంది సార్. ఓకే, ఇంకెవరైనా చెప్పండి. జీవితంలో విజయం రావాలంటే ఉండాలి, మన మీద నమ్మకం ఉండాలి, చేయగలను. ఓకే, ఎక్సలెంట్. ఇంకెవరైనా చెప్పండి. చెప్పండి. ఇదంతా గెట్ టుగెదరే కదా, ఇది మామూలుగా ఉపన్యాసాలు చెప్పడం కోసం వచ్చింది కాదు, సరదా కొత్తదనం. చెప్పండి, ఒక్కొక్క చెప్పండి సార్. వాళ్ళు చెప్పిన బాగున్నాయి. నిజానికి ప్రదీప్ జీవితాన్ని తీసుకుంటే వీడికి సెవెంత్లో జిల్లా ఫస్ట్ వస్తుంది అనుకున్నాను, అన్ని మార్క్స్ వస్తాయి అనుకున్నాను. కానీ దురదృష్టం కొద్ది చాలా తక్కువ మార్కులు వచ్చాయి. స్కూల్ ఫస్ట్ కూడా రాలేదే, మరి రాలేదు. వాడు అంత కెపాసిటీ ఉన్నవాడే సెవెంత్. కానీ మనలో ఆ సత్తా ఉంది కదా, అతను చెప్పినట్టు ఆత్మవిశ్వాసం ఉంది. ఐ కెన్ డూ, ఆత్మవిశ్వాసం. ఓన్లీ ఐ కెన్ డూ, అతి విశ్వాసం. ఐ కాంట్ డూ, విశ్వాస రాహిత్యం. సముద్రాలకు నీరు వచ్చాడు, ఇంటి ముందు చిన్న కాలం ఉంది, ఇది నాగేంద్ర అన్నాడు, ఇలా అంటే మధ్యలో పడిపోయాడు. అతి విశ్వాసం. సో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తాడు. పైకి వచ్చేవాళ్ళు ఉత్తములు అవకాశాలను వెతుక్కుంటారు, మధ్యములు వచ్చిన అవకాశాలని వాడుకుంటారు, అధములు అవకాశాలు జాగ్రత్తుంటారు. సో మీరు అవకాశాల కోసం బ్రతకండి, మీకున్న తెలివితేటలు చాలు. నెంబర్ 1, వాట్ యు ఆర్ హ్యావింగ్ ఈస్ 100% sufficient enough. Competence. Genius is 95%, industry and 5% intelligence. విన్నాను ఎప్పుడైనా? శ్రీదేవి విన్నా? వెళ్ళలేదు. జీనియస్ ఎవడంటే 95% కష్టపడేవాడు 5% తెలివితేటలు ఉపయోగించి
95% తెలివితేటలు ఉన్నా 95% పార్ట్ వదిలేస్తున్నాం మనం. నేనెంతసేపు చదువుతానులే, నేనెంతసేపు చేస్తానులే. ఇప్పుడు కుందేలు తాబేలు కథలో తాబేలు ఆత్మవిశ్వాసం, కుందేలు అతి విశ్వాసం. అదే మీ జీవితంలో ఉదాహరణ. కుందేలు ఎంత పరుగు పెట్టే సామర్థ్యం ఉన్నా కాసేపు పడుకున్నాం, అదెంతసేపు వస్తుంది అనుకున్నాం పోయి. సో అతి విశ్వాసం లేని కుందేలులా ఉన్నాడు, ఆత్మవిశ్వాసం కలిగి తాబేలులా ఉన్నాడు. సో అలాగే జీవితంలో పైకి రావాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి, అవకాశాలు వెతుక్కుంటూ ఉండాలి. ఎక్కడుంటాయి? అవకాశాలతో పాటుగా మీకు ఉండవలసింది ఏంటంటే అందరికీ కష్టపడే తత్వం, నిరాశపడకుండా ఉండడం, విజయం పట్ల విశ్వాసం. విజయం అపజయం అంటే ఏమిటంటే ప్రచ్ఛన్న విజయం అన్నారు. నేను వేటూరి సుందరమూర్తి గారు చెప్తున్నాడు, ప్రచ్ఛన్న విజయం అంటే ముసుగేసుకున్న విజయమే అపజయం, ఆ ముసుగు తీస్తే విజయం. అపజయం పొందామంటే ఇంకా విజయం సాధించలేదని అర్థం. విజయం సాధించేసాడు ఇంకేం లేదు. సో ఇవన్నిటినీ గుర్తుపెట్టుకుని మా శిష్యులుగా మీరు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మీ రంగాల్లో పూర్తిగా రాణించి జీవితంలో పైకి రావాలని ఆశీర్వదిస్తున్నాను. పదే అదే మాట మీరు. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. నాకు వచ్చిన భాష చాలటం లేదు, నాకు వచ్చిన భావన చాలటం లేదు. ఓకే, థ్యాంక్ యూ. సూర్యప్రకాశరావు మాస్టర్ ప్రసంగం విన్నాను నేను రెండోసారి. ఆయన మంచి